బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 4 మంత్రులు 4 గుత్తేదారుల చేతిలో తెలంగాణ నలిగిపోతోందని విమర్శించారు. భూమాత పేరుతో భూదందా జరుగుతోందని, ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూపారతి భూహారతిగా మారిందని ఎద్దేవా చేశారు. ధరణిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైందని ప్రశ్నించారు. పేదల భూములు సహా అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య భూ వ్యవహారాలపై చీకటి ఒప్పందం ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన మహేశ్వర్ రెడ్డి భూదందాలపై ఈడీ, సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని, మంత్రి శ్రీధరబాబు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానని సవాల్ విసిరారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒకటొకటిగా కుంభకోణాలు మొదలుపెట్టారు. ఎక్కడ చూస్తే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కుంభకోణాలు, సివిల్ సప్లైస్ కుంభకోణాలు, ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, భూ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ భూహారతులు, ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు మయమైపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం ఆ 4 మంత్రులు, ఆ 4 గుత్తేదారులు, ఈ రాష్ట్రం ఈ 8 మంది చేతిలో నలిగిపోతున్నది. గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అవినీతినంతా కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ధరణి పేరు మీద భూ భారతి తీసుకొచ్చి భూ హారతి చేస్తూ ఉన్నాడు. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నీ ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైంది అని అడుగుతున్నా. గతంలో కంచె చేనే వేసినట్టుగా ఈరోజు మంత్రి గారి పరిస్థితి ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు భూభారతే రైతుకు భారంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటొకటిగా